హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ ఇన్ ఉత్తర వాల్గా ఛానల్. నేనైతే ఇప్పుడు చింతపండుని మీకు ఎలా స్టోర్ చేయాలో చూపించబోతున్నా. 1 ఇయర్ పాటు చింతపండు కలర్ మారకుండా ఉండాలంటే ఫస్ట్ 5 కిలోల కవర్ తీసుకొని ఇలా చింతపండు వేసుకోవాలి. ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత గడ్డప్పు తెచ్చుకొని పక్కన పెట్టుకొని గడ్డప్పు కొంచెం వేసుకోవాలి. నేనైతే 5 కిలోల కవర్ తీసుకున్నా. మీరు మీ స్టోరేజ్ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. ఊరు వెళ్ళాము, ఆంధ్ర వెళ్ళాము. చింతపండు అయితే తీసుకొచ్చాను నేను. అక్కడైతే 50 రూపీసే ఫర్ కేజీ. ఇక్కడ హైదరాబాద్లో అయితే 200 రూపీస్. అందుకని నేను అక్కడ నుంచి తెచ్చుకొని పిక్కలు కూడా తీసుకున్నాను. ఇట్లా లేయర్గా చింతపండు వేసుకొని గడ్డుప్పు లేదా కల్లుప్పు అంటారు, మీకు తెలిసే ఉంటుంది గడ్డుప్పు. అది ఇట్లా వేసుకున్నాను అనమాట. ఇలా మీకు చూపించిన విధంగా వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే ఏమవుద్దంటే కలర్ మారదు. 1 ఇయర్ పాటు పురుగు కూడా పట్టకుండా ఇట్లా మనము లేయర్గా వేసుకోవాలి చింతపండు. ఒక లేయర్ చింతపండు వేసుకోవాలి, ఒక లేయర్ గడ్డుప్పు వేసుకోవాలి. నేనైతే ఇట్లా వేసుకున్నా. చింతపండు అయితే పిక్కతో తెచ్చుకున్నా నేను. పిక్క అన్నీ తీసుకొని నీట్గా ఎండేసుకోవాలి. ఒక 1 డే ఎండేసుకున్న తర్వాత గాలి లోపలికి పోకుండా ఇట్లా ముడి వేసుకోవాలన్నమాట. చూసారా నేను ఎలా వేసుకున్నానంటే గాలి కూడా లోపలికి. తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ గార్డెన్ ఫ్రెష్ స్టోర్ చేసుకున్నా.